హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పొడితో లడ్డూలను సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక 2 కప్పులు బాలామృతం పొడిని వేసుకోవాలి. ఈ పొడిని బాగా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంట సిమ్లోనే ఉంచి చేయాలి. పిండిని దోరగా వేయించాక ఏ కప్పుతో పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పాలు, 1/2 కప్పు వరకు బెల్లం వేసి బాగా కలపాలి. ఈ ప్రాసెస్ అంతా మంట సిమ్లోనే ఉంచి చేయాలి. పాలు బెల్లం బాగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. అందులోనే 4-5 ఇలాచి కూడా వేసుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా గిన్నె నుండి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. పిండి గిన్నె నుండి సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. తర్వాత చేతిలోకి కొంచెం కొంచెం పిండిని తీసుకొని లడ్డూల్లాగా చేసుకోవాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా గుండ్రంగా వస్తాయి. మనకు అంగన్వాడీలో ఫ్రీగా ఇచ్చే ఈ బాలామృతం పిండిని పక్కన పెట్టేయకుండా ఇలా లడ్డూలు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది పిల్లలకు పెట్టడం వల్ల పిల్లలు బలంగా చాలా హెల్తీగా తయారవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.